1924లో టోక్యో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ అయిన హిడెసాబురో అనే వ్యక్తి హచికో అని అకిటా జాతికి చెందిన కుక్కను పెంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరి బంధం చాలా ప్రత్యేకమైనది. ఒక చిన్న పలకరింపుతో మొదలైన ఈ బంధం ప్రపంచంలోనే అందరినీ ఆశ్చర్యపరిచే అంత గొప్పగా మారింది. హచికో ప్రొఫెసర్తో పాటు రోజు ఆయన పనికి వెళ్ళేటప్పుడు స్టేషన్కి వచ్చి ఆయన ట్రైన్ ఎక్కేంత వరకు ఉండి, మరలా ఆయన సాయంత్రం ట్రైన్ నుంచి స్టేషన్లో దిగే వరకు ఆ స్టేషన్ బయట ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇది వారిద్దరి రోజువారీ అలవాటు. ఒక సంవత్సరం తర్వాత ప్రొఫెసర్కి సడన్గా యూనివర్సిటీలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలియని హచికో ఆ రోజు సాయంత్రం వచ్చి స్టేషన్ బయట ఎదురు చూస్తూ ఉంది. ఆయన రాకపోయేసరికి నిరాశతో తిరిగి వెళ్ళిపోయింది. మరలా రెండో రోజు అదే సమయానికి వచ్చి స్టేషన్ బయట ప్రొఫెసర్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఆయన ఇంకా రారు అన్న విషయం తెలియక అది రోజు వచ్చి బయట అదే సమయానికి ఎదురు చూస్తూ ఉండేది. అలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 9 సంవత్సరాల 9 నెలలు అలా సమయానికి స్టేషన్ బయట కూర్చొని ప్రొఫెసర్ కోసం ఎదురు చూస్తూ ఉండేది. దాని ప్రేమను చూసి ఆశ్చర్యపోయిన వారందరూ రోజు దానికి ప్రేమగా ఆహారం పెట్టి చాలా ప్రేమగా చూసుకునేవారు. 1935లో ఆ స్టేషన్ సమీపంలోనే హచికో చివరిసారిగా కనుమూసింది. చనిపోయే చివరి క్షణం వరకు అది ఆ ప్రొఫెసర్ వస్తారనే నమ్మకంతోనే ఉంది. పెద్దలు అన్నట్టు కుక్కకున్న విశ్వాసం చాలా గొప్పది.